సో ఏదైనా సరే ఏఐ మ్యూజిక్ డైరెక్టరో ఇంకోటి మ్యూజిక్ డైరెక్టరో రాము గారు వాట్ ఎవర్, ఆడియన్స్ విల్ ఫైనలీ గివ్ ద టిక్ మార్క్, అంతే కదా? అది ఆబ్వియస్. దట్ కాన్స్టెంట్ ఇస్ దేర్. మీరు మార్కెట్ లో ప్రోడక్ట్ పెడుతున్నారు, ప్రోడక్ట్ ఒక మనిషి చేస్తున్నాడా ఏఐ చేస్తుందా, ఒక్కటే డిఫరెన్స్ అది. సో అలా అయితే మనం ఫైనల్ గా ఏఐ జనరేట్ చేసింది కూడా జనం కోసం చేయట్లా, ఎవరైతే ప్రాంప్ట్ చేసాడో వాడి కోసం చేస్తున్నది. వాడికి తెలుసా తెలీదా మంచి పాట అనేది, దానికి ఏఐకి సంబంధం లేదు. సో ఏఐ పేరునైతే ఎవరు బయట పెట్టరు, వాడుకునే వాళ్ళు కూడా, అంతే కదా? అంటే ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది కదా, ఇట్ ఇస్ నాట్ లైక్ ఇట్స్ ఇప్పుడు ఒరిజినల్ పెట్టినా కూడా ఏ అంటారు ఇప్పుడు. ఎందుకంటారంటే ఏ ఉన్నా కూడా ఆడు మళ్ళీ కూర్చుని పియానో దగ్గర కొడుతున్నాడు రా అంత చెత్తగా. అంటే ఇందాక చెప్పాను కదా, కారు ఉన్నా సరే నేను నడిచి వెళ్తాను, గుర్రబండి మీద వెళ్తాను అని చెప్పినట్టు ఉంటుంది. అంతే నడిస్తే ఎక్సర్సైజ్ మంచిదని అలా, లేకపోతే కాలక్షేపంగా ఎవరితో నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు అది సో బేసిక్గా మ్యూజిక్ డైరెక్టర్ కెన్ యూజ్ ఇట్ ఫాస్టర్ అండ్ మేబీ మేక్ ద ప్రాంప్ట్స్ మోర్ క్లియర్. మామూలు లోడ్ చేసేదానికన్నా తన లాంగ్వేజ్ ఉంటుంది తెలుసు కాబట్టి ఏ టెంపోలో కావాలి ఇదా అదా ఇలాంటి లాంగ్వేజ్ పెట్టి వాళ్ళు ఫాస్ట్గా జనరేట్ చేయగలుగుతారు. అంతే. ఫాస్ట్ ఈజ్ నాట్ జనరేషన్. ఏ ప్రాంప్ట్ పెడితే బెస్ట్ సాంగ్ వస్తుంది వాళ్ళకి దగ్గర, వాళ్ళ టేస్ట్కి దగ్గరగా, వాళ్ళ ఉద్దేశంలో ప్రొడ్యూసర్ టేస్ట్కి దగ్గరగా, అది పాయింట్. ఇప్పుడు ఇది ఒక విధంగా ఒక ఎగ్జాంపుల్ నేను చాలాసార్లు చెప్పాను, కానీ ఈ సందర్భంలో వ్యాలిడ్ అది. ఇప్పుడు రెహమాను చాలాసార్లు సుఖ్విందర్ ట్యూన్తో మ్యూజిక్ చేస్తాడు అండ్ ఈ సేస్ ఇట్ ఆల్సో, ఒకటి రెండు సార్లు చెప్పాడు కూడా. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, గాడ్ ఫాదర్ అనే సినిమా లేకపోతే నేను సర్కార్ తీసేవాడు కాదు, నాకు మూల ఐడియా అక్కడి నుంచి వచ్చింది. నేను చేంజెస్ చేసానా అదే తీసానా అనేది సెకండరీ, సంథింగ్ విచ్ హెస్ కమ్ ఫ్రమ్ సమ్వేర్. అవును. అప్పుడు అంటే నా దృష్టిలో ఏంటంటే అప్పుడు గాడ్ ఫాదర్ అయ్యాయి నాకు, అంతేగా. నేను ఆలోచించకుండా ఎవరో ఆలోచించి నాకు ఇచ్చింది, నేను నాదిగా చేసుకుని నేను చేసాను సినిమా. మీది కానీ నాది కానీ అది పాయింట్. సో అప్పుడు ఏమవుతుంది, మీరు అప్పుడేంటి మీకు శ్రమ తగ్గుతుంది. మీరు వెళ్ళి స్టూడియోలోకి వెళ్ళి కూర్చుని ప్రాపర్గా కీబోర్డు వాడు ఎవడో సింగర్ అన్నీ లేకుండా మీరు ఇంట్లో కూర్చుని టిఫిన్ తింటానో లేకపోతే కాఫీ తాగుతానో మొత్తం అంతా అక్కడ అయిపోతుంది. స్టూడియో లేదు, గిడియో లేదు, ఏమీ లేదు. అంతే. సో ఇవాళ మంచి రికార్డింగ్ పాడొచ్చానమ్మా, అవన్నీ ఆ రోజులన్నీ పోతాయి. అయిపోయింది. నిన్న నేను పాడినప్పుడు జడ్జీలు చప్పట్లు కొట్టారు అనడానికి కూడా లేదు. ఇవన్నీ ఇప్పుడు మటాష్. ఇప్పుడు మేము కాంబినేషన్ యాప్లో ఈ సాంగ్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు వేరే విజువల్ యాప్లో పెట్టి ఐ వాంట్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ టు సింగ్ దిస్ సాంగ్ అని పెడితే అది వీడియో కూడా చేస్తుంది. అప్పుడు అలా అదే మ్యూజిక్ వీడియో అదే పెట్టింది అక్కడ. అంతే. థ్యాంక్స్ వెరీ మచ్. బట్ ఇట్ ఈస్ స్కేరీ, ఆనెస్ట్లీ ఇట్ ఈస్ స్కేరీ బికాస్ ఇట్ విల్ డూ టు ఎవ్రీబడి. మనం ఇప్పుడు మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఈ సోరా దాంట్లో టెక్స్ట్ నుంచి ఇమేజరీ చేసేసి ఈ అన్నిట్లో అంటే మనం ఊహించలేని ఇమేజెస్ అది చేస్తే ఏది ప్రాంప్ట్ మీద మీ ఇమాజినేషన్ని అది విజువల్గా చూపెడుతుంది, మీ ఇమాజినేషన్కి మ్యూజిక్ ఇచ్చేస్తుంది. ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఈ తెలుగు పాటలు బాటనీ పాట, గులాబీ, వాడెవర్ ఐసీ, ఇప్పుడు ఎన్ని లాంగ్వేజెస్ తెలుసు అండి, ఎన్ని లాంగ్వేజెస్లో ఉండి మీరు తెలుగు ఫాంట్లో పెడితే పర్ఫెక్ట్ పంక్చుయేషన్ ప్రొనౌన్సియేషన్తో ఇస్తాను. ఇంగ్లీష్లో పెడితే ఒక్కొక్కసారి ప్రొనౌన్సియేషన్ పోతుంది, ఎందుకంటే అది ఎలా చదువుతుంది ఆ వర్డ్ అనేది పాయింట్. సో అప్పుడు ఏంటి, ఒక రైతు ఒక వీధిలో బెచ్చగాడు అందరూ మ్యూజిక్ డైరెక్టర్లు పెట్టు ఆడి టేస్ట్కి ఆడి చప్ప పాట చేసింది. సో నా మనసులోంచి పుట్టుకొచ్చింది సార్. సో ఇప్పుడు ఏంటంటే దిస్ విల్ బికమ్ ద అల్టిమేట్ డెమోక్రటైజేషన్ ఆఫ్ మ్యూజిక్. కొంతమంది చేతులు అలా కాకుండా ఆడిచ్చింది నేను తీసుకోకుండా, ఇప్పుడు ప్రతి ప్రొడ్యూసర్ డైరెక్టర్ వాడికి నచ్చిన పాటే కోరుకుంటాడు. అవును. లేదా మ్యూజిక్ డైరెక్టర్ చాలా పేరు ఉంటే మనకన్నా ఆయనకి తెలుసు ఇన్ని సక్సెస్లు ఇచ్చాడు కాబట్టి అందుకని నోరు మూసుకుంటారు. అది లేకపోతే ఎవరి టేస్ట్ కాదంటే మీకు దీనికన్నా ఇంక వేరే గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఎక్కడ ఉంటుంది? ఉండదు. చాలా నిజంగా ఇట్స్ యాక్చువల్లీ స్కేరీ బికాజ్ ఇప్పుడు ఈ ర్యాపిడ్గా ఈ ఫ్యూ మంత్స్లోనే పిచ్చిగా పికప్ అయిపోయి పెరిగిపోతుంది. చాట్ జీపీటీ వచ్చినప్పుడు అలాగే జరిగింది. అంటే ముందు అదే హే అనుకున్నారు చాలామంది, స్లోలీ ఇట్ స్టార్టెడ్ టేకింగ్ ఓవర్ ఇన్ అ మేనర్ వేర్ ఇప్పుడు ఆల్రెడీ అంటే ఇట్స్ టేకెన్ ఓవర్ ద కాంటెంట్ రైటింగ్ స్పేస్. సో
ఐ థింక్ వెరీ సూన్ మన అది ఇప్పుడు ఇది రిలవెంట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు చాట్ జీపీటీతో నేను వెళ్ళినప్పుడు నాకు చాలా పెద్ద ఇదేమనిపించిందంటే మోటివేషన్ పోతుంది. అప్పుడు అది మ్యూజిక్ ఎలా అప్లై అవుతుందో చెప్తాను. మోటివేషన్ టు లెర్న్. నేను ఐన్ ర్యాండ్ చదివాను, ఇది చదివాను, అన్ని చదివి ఒక నాలెడ్జ్ అమాస్ చేసుకున్నాను నేను నా టీన్స్ నుంచి. అందుకని నేను ఒక గొప్పగా ఫీల్ అవుతాను. ఇప్పుడు చాట్ జీపీటీలో ఐన్ ర్యాండ్ పేరు విననోడు కూడా నేను ఇప్పుడు ఒకవేళ చెప్దామంటే ఆడికి ఐన్ ర్యాండ్ కోట్ చేసే సందర్భం లేకపోతే ఐన్ ర్యాండ్ ఫిలాసఫీ తెలియాల్సిన సందర్భం ఉంటే ఆడు జస్ట్ ఒక ప్రాంప్ట్లో మొత్తం సారం అంతా వచ్చేస్తుంది. అప్పుడు నేను 2 ఏళ్ళ పుస్తకాలు చదివి నేను నేర్చుకున్నంత పోయినట్టే కదా. అప్పుడు ఈ కొత్త జనరేషన్లో ఎవరు కూడా ఏమి చదవాలని అనుకోడు. ఎందుకంటే నాకు అది అవసరమైనప్పుడు నాకు చాట్ జీపీటీలో వస్తుంది కదా. అవును, అంతే అది కదా. అవసరమైనప్పుడు సేమ్ థింగ్ ఇన్ మ్యూజిక్. ఇప్పుడు నేను నేర్చుకుని వెళ్ళి వాయించి ఆ మ్యూజిక్ డైరెక్టర్ తీసుకుని అది తీసుకుని నేను దాన్ని పర్ఫెక్షన్ చేసి అన్ని ఈ ప్రాసెస్ అంతా ఆడి కెరియర్లో ఉంది. అది అతను చేసే ప్రొఫెషనల్ కెరియర్లో అదంతా చేస్తామంటే మీరు మళ్ళీ ఎందుకు నేర్చుకుంటారు? సో సేమ్ అప్లికేషన్ అక్కడ. ఇప్పుడు నాకు సో ఇప్పుడు బుక్కులు చదవటం ఇదేంటి అదేంటి అని తెలుసుకోవాలని అనుకోవడం, తెలుసుకోవాలనేది మీ పాకెట్లో ఉంది. ఇప్పుడు కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ క్షణాల మీద మీకు వచ్చేస్తుంది మీకు కావాలంటే. నాకు అర్జెంటుగా చాలా ఎమోషనల్గా ఒకళ్ళు గుర్తొస్తారు ఆర్జీవి గారు, శంకర్ శాస్త్రి గారు. ఆయన సోమేశ్వర్ గారు, శంకర్ శాస్త్రి గారు ఆ డైలాగ్ ఒకసారి చెప్తారు. అది పాశ్చాత్య సంగీతం పెను తుఫాన్లో ఇదే కదా పాశ్చాత్య సంగీతం. ఇది పాశ్చాత్య సంగీతం అన్ని సంగీతాలు తుఫాను లంబాడీ సాంగ్స్ కూడా చేసేస్తుంది గ్యారంటీగా. అంతే, ఏదేం పాశ్చాత్య సంగీతం క్వశ్చన్ కాదు. ఏఐ సంగీతపు పెను తుఫాన్లో అది లేదు. అది శంకరాభరణం ఇప్పుడు తీయటం అనేది జరిగే పని కాదు. అంతే అంటారు. పాసిబుల్. సో అయితే చలిలో చాలా మంది ఎందుకంటే ఆ స్టైల్ మ్యూజిక్ కావాలంటే శంకరాభరణంలో ఉన్న సాంగ్స్ 100 రేట్లు వేస్తుంది. 100 టైప్స్ ఆర్ మోర్. దాంట్లో ఎవరికి తెలుస్తుంది ఏంది ఎవరికి తెలుసు? సూపర్. మీ ఎన్ఎస్విలో ఒక పాట పాడాల్సిన కోరుతున్నాను. ఎన్ఎస్వి ఏంటి? న్యాచురల్ సోల్ఫుల్ వాయిస్, ఏఐ లాగా. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ గురించి కాదు, మ్యూజిక్ ని చంపడం గురించి. చంపడం గురించి కాబట్టి ఒరిజినల్ మిగిలినంత కాలం ఏదో మేము ఆస్వాదించుకుందామని. మీకు గుర్తొచ్చే పాట నాకైతే ఆ చలిలో వణుకుతూ వరలక్ష్మి సారి గరి గప గుర్తొస్తున్నాయి. సామజవర గమన సరి గపద పగరి. కరెక్ట్ 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 కరెక్ట్. మీకేం గుర్తొస్తుంది ఆర్జీవి గారు పాట ఈ టైంలో? పాటలన్నీ మర్చిపోయాను దీని తర్వాత. అంతే, సూపర్. ఇప్పుడు ఏంటంటే ఆ పాటలు దీనికి ఇస్తే ఏం చేస్తుంది అనే మూడ్లో ఉన్నాను నేను. ఒరిజినల్ పాటలు పక్కన పాడేసి ఏఐలో అదే లిరిక్స్ పెడితే అది ఇంకా ఐదర్ బెటర్ ఆర్ డిఫరెంట్ ఆర్ సంథింగ్ యూ కాంట్ ఇమాజిన్. బట్ టైమ్ అండ్ స్పీడ్ని మాత్రం నోబడీ కెన్ రీప్లేస్. ఇప్పుడు మనిషి పనులు లేకపోతే ఏం చేయాలి శేష జీవితాన్ని? అంటే డబ్బులు ఒకటే కాదు, ఆ సంపాదన మాత్రమే కాకుండా హౌ డూ యూ కీప్ యువర్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ఇస్ ద క్వశ్చన్ ఇఫ్ ఏఐ టేక్స్ ఓవర్ లైక్ దిస్. సో దట్ ఈస్ ద బిగ్ ప్రాబ్లం. అందుకని నేను మొన్న ఎపిసోడ్లో చెప్పాను కదా, స్లోగా ఆదిమానంలో అయిపోతామని. ఎందుకంటే మీకున్న ఒక పర్టిక్యులర్ ఫ్యాకల్టీ అనేది యూజ్లెస్ అనేది అర్థమైపోయినప్పుడు మీరు దాన్ని యూజ్ చేయకపోతే కరెస్పాండింగ్లీ విల్ స్టార్ట్ గోయింగ్ బ్యాక్. నో, అంతేగా. యా. సో మన బ్రెయిన్ యూజ్ చేయటానికి అనే పర్పస్ లేదు అనే దానికి ఆ రూట్లో వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఎవ్రీథింగ్ ఎల్స్ మీ జేబులో ఉన్న ఫోన్లో ఉంది మొత్తం. మీ అసలు బ్రెయిన్ మీ ఫోన్లో ఉంది, మీ దగ్గర లేదు ఇంకా. అది పాయింట్ అక్కడ. చచ్చినట్టు ఇక క్లారిటీ తెచ్చుకుని లేదు నాకు రాదని ఒప్పుకునే పరిస్థితులు వస్తాయి. ఏఐకి చెప్పడానికైనా దగ్గర పెట్టుకుని చెప్పాలి. అది ఎంత ఫాస్ట్గా అర్థమైతే ఈ ఉన్న కొద్ది కాలమైనా దాన్ని వాడుకొని మనం పోవచ్చు. అంతే అంటారు. మన తర్వాత వాళ్ళందరూ కూడా అది మనలో. చాలా మైండ్ బ్లోయింగ్, ఫెంటాస్టిక్ అని మహేష్ బాబు గారు డైలాగ్ గుర్తొస్తుంది. బట్ దిస్ ఇస్ రియలీ రెవల్యూషన్. అంటే ఎంత స్పీడ్లో మీరు లైవ్ డెమోస్తో చూపించారు ఆర్జీవి గారు. వెయిట్ చూద్దాం. విల్ వెయిట్ అండ్ వాచ్ వాట్ దిస్ డస్ టు. యూ జస్ట్ వెయిట్. మనం వెయిట్ చేసినా మనకేం ప్రాబ్లం లేదు, మ్యూజిక్ ఇండస్ట్రీ వాళ్ళకి ప్రాబ్లం. అంతే. యా. అంటే ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళకి అర్థం చేసుకోవాల్సింది
taste of the music becomes of paramount importance and Paramount, not your ability to exactly. create. Creation అనే దానికి మీనింగ్ టేస్ట్ ఆఫ్ ద మ్యూజిక్ అండ్ అబిలిటీ టు నో ద ability to speak to it in a language. ఎస్ కరెక్ట్. Yeah. అది ఇంపార్టెంట్. Yeah. సో ఓన్లీ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటారు కదా. మీరు శంకరాభరణం లాంటి పాటలు కావాలి అని అనుకుంటే శంకరాభరణం అనే నేమ్ అనేది డిఫరెంట్ ఆ సాంగ్స్. ఐఎమ్ షూర్ శంకరాభరణం పాటలు దానికి ఫీడ్ చేసి ఈ టైప్లో కావాలి అన్న ఇస్తుంది గ్యారంటీగా. దట్ ఈస్ ఆల్రెడీ దేర్ ద టెక్నాలజీ. బట్ అది ఎలా అడిగితే ఫీడ్ చేస్తే ఏం చేయాలనే ఎక్స్పర్టీస్ ఎవరికో ఒకటి తెలిసి ఉండాలి కదా. అంతే. సో అది నేర్చుకుంటూ ప్రస్తుతం ఈజీగా ఉందాం. అది నేర్చుకుంటే అది అర్థమైతే అప్పుడు ఈ మిగతా అన్ని పోయినా సరే. నాకు చాలా పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ నాకు జస్ట్ నిన్న చెప్పాడు, అది కాల్డ్ ఆల్ దీస్ సింగర్స్ మ్యూజిషియన్స్ అందరినీ పిలిచి మా అందరం వేరే ప్రొఫెషన్కి వెళ్తాం ఇంకా అని చెప్పాడు క్లియర్గా. ఈ టోల్డ్ మీ దట్ ఈస్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ నెక్స్ట్ టైం. యా. అయితే మీ రాబోయే సినిమాల్లో మీ ఏఐ జనరేటెడ్ పాటలు వినాలని మేము 1000 చెవులతో ఎదురు చూస్తున్నాం. రామ్ గోపాల్ ఎదురు చూసినా చేయకపోయి నేను చేసేది అదే. మీరు చేసేది అదే అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎక్స్ట్రీమ్లీ యానిమేటెడ్ లైవ్లీ కాన్వర్జేషన్. థ్యాంక్ యూ సో మచ్.